నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. అసెంబ్లీలో మొన్న బీసీలకు అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన ఉపకులాలకి వర్గీకరణ కోసం కూడా బిల్లు ఆమోదం చేయడం అయితే జరిగింది. కానీ ఎస్సీలకు సంబంధించిన కొంత ఆందోళన అయితే చెందుతున్న దృశ్యం అయితే కనబడతా ఉంది. వీటి గురించి మాట్లాడతాం. మనతోని ప్రొఫెషన్ మల్లేశం గారు అయితే ఉన్నారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? ఇది ఏదైతే ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ ఎలా చూస్తూ ఉన్నారు? ఇది చాలా సంతోషం. తెలంగాణలో ఉన్న మాదిగలందరికీ ఇది చాలా శుభదినం కూడా. మా అందరికీ ఎన్నో సంవత్సరాల పోరాటానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడం అనేది చాలా సంతోషం. సరే, ఈ ఏదైతే వర్గీకరణలో కూడా ఈ కొంతమంది మాదిగలకు సంబంధించి ఘర్షణలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఎలా చూస్తున్నారు? అది అన్నదమ్ముల మధ్యలో ఇది టెంపరీ ఘర్షణలే, అది మళ్ళీ అన్నీ సర్దుకుపోతాయి. అలా ఏం లేదు. అందరం ఒకటే, అందరం ఒకే కుటుంబం, ఫ్యామిలీ అందరం. మాకు అలాంటి ఏం ఘర్షణలు లేవు. సందర్భాన్ని బట్టి మాట్లాడతామే తప్ప ఆ తర్వాత అందరం కలిసి ఉండడమే. సరే, ఈ కులాలకు సంబంధించి అంటే ఎస్సీలు అనే కాదు, బీసీ కులగలను కూడా మొన్న 50 రోజులు టైం తీసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. దీంట్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. దాదాపుగా 123 కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన దాంట్లో కూడా తప్పులు తడకలు ఉన్నాయని అంటూ ఉన్నారు. ఇది ఎలా చూస్తూ ఉన్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కమిటీ, వాళ్ళ యొక్క మెంబర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు తీసుకున్న డేటా ప్రకారం జరిగి ఉంటుంది. వాళ్ళ ఒక సైంటిఫిక్ విధానం ప్రకారం వాళ్ళు పార్టిసిపేట్ చేసి అందరితో ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయడం జరిగింది. అది గవర్నమెంట్ చేసిన దాన్ని బట్టి మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే మళ్ళొకసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేయించుకుంటే మంచిది. ఈ వర్గీకరణ ఓకే, బాగుందంటారా? ఏబిసిడి వర్గీకరణ ఏదైతే కులాలని కొన్ని అటు ఇటు మార్చారన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, బాగుందంటారా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది? తప్పకుండా చాలా మంచిది. అంటే ఇంతకుముందుకు 1996లో రామచంద్రరాజు ఆ టైంలో జరిగిన వర్గీకరణ వేరు, ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారి టైంలో జరిగిన వర్గీకరణ వేరు. వాళ్ళు అప్పుడు తీసుకున్నది వాళ్ళు సోషల్ బ్యాక్వర్డ్నెస్ తీసుకోవడం జరిగింది, అలానే పాపులేషన్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంపిరికల్ డేటా అనే ఒక అంటే ప్రత్యక్షంగా ఆ ప్లేస్లకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ఆధారంగా చేసిన వర్గీకరణ దీంట్లో చాలా బాగుంది, మంచిగా చేశారు. జస్టిస్ జరుగుతుందని అనుకుంటున్నారా అన్ని కులాలకి? తప్పకుండా జస్టిస్ జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని కేటగిరీ గ్రూప్ 1లో, అదే మోడరేట్గా డెవలప్మెంట్ వాళ్ళని గ్రూప్ 2లో, అండ్ మిగతా వాళ్ళని గ్రూప్ 3లో జరగడం జరిగింది. తప్పకుండా ఇది న్యాయం జరుగుతుంది అందరికీ. థ్యాంక్ యూ.